బయటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అయితే ఇంకా మినపప్పు అది కడగాలి, ఇంకా అంట్లు కూడా ఉన్నాయి తోమాలి. ఫస్ట్ ముందు బయటికి వాకింగ్కి వెళ్ళొచ్చి తర్వాత కర్మ పని చేస్తానన్నమాట. ఈలోపు పిల్లలకు కూడా ఏదో ఒకటి స్నాక్స్ తీసుకెళ్తా. చిలకడ దుంపలు ఉడకబెట్టాను, మర్చిపోయాను, అవి తీసుకెళ్తాను. ఇంకా గడ్డి అంతా చూడండి ఎంత ఉందో. మొన్న వర్షాలకి మాలు పెచ్చగా వచ్చింది చూడండి. ఇదిగోండి ఇదంతా మొన్న కోడిని తెచ్చారు కదా, అందుకని చల్ల ఇక్కడ వేసారు. ఇదిగోండి చూడండి ఇదంతా గడ్డి ఎట్లా ఉందో. ఇదంతా గడ్డి, ఈ గొంతులో కూడా ఉంది గడ్డి. ఇదంతా చూడండి దోసకాయ ఏదో పడింది, తర్వాత బచ్చల కూర కూడా ఉందన్నమాట అందులో. చూడండి గుందంతా గడ్డి మొత్తం. అంతకుముందు ఈ సైకిల్ కొన్నారు కదా, మళ్ళీ ఈ సైకిల్ కొంచెం పెద్దదైందని చెప్పి పిల్లలకి మళ్ళీ వేరే సైకిల్ కొన్నాము. అది పెద్దదైందని చెప్పి ఇది కొన్నారు, ఇంక పిల్లలు ఇదే తొక్కుంటున్నారు. వెదర్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చూడండి అన్ని పొలాలు పొగాకు ముళ్ళు అనమాట, ఇవన్నీ కోసారు. ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో. అది చూసారా గట్టిన ఎలా తవ్వారో. ఆ ఊరంతా అక్కడ వైట్గా అక్కడక్కడ కనపడుతున్నాయి, అది కంసనపల్లి అనమాట. చూసారా ఎలా ఉందో. గట్లు చూడండి అరగుండ చేశారు, అన్ని సగం తవ్వి. అదిగోండి మన ఎన్డీఆర్ఎఫ్ క్యాంప్. చూసారా ఎలా ఉన్నాయో. అటు ఇటు ఊగుతుంది అనుకుంటున్నారా, నడుచుకుంటా తీస్తున్నాను అన్నమాట. వాకింగ్ కానీ వచ్చాం కదా అందుకని. చెమటలు ఎట్ట పడుతున్నాయో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. వాకింగ్కి వస్తే ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం అప్పుడు. రోజు ఇలానే వస్తాం వాకింగ్కి. మీకు కూడా ఉందా వాకింగ్కి వెళ్ళే అలవాటు? చూడండి మా పిల్లలు, మేము. హాయ్ చెప్పండి చిన్నోడా. కనపడతలా. చెప్పావా? ప్రశాంతంగా ఉంది వెదర్ మాత్రం. వర్షం పడితే ఇంకా బాగుండిద్ది, కానీ చెమటలు చూడన్నట్టు పడుతుంది. మా వారు ఉంటే కుదరటానికి కుదరదు అస్సలు. ఎందుకంటే ఆయన ఉంటే ఏదో ఒక పని, బయటికి రాబుద్ది కాదు. మీరు కూడా ఎలానేనా నాకులాగా? ఇంకేంటి, మీకు వర్షాలు అది పడుతున్నాయా? మాకైతే పడుతున్నాయి స్లోగా. పొలం అవి కూడా మొదలు పెట్టారు. చూడండి కుప్పలు ఎట్ట కట్టేశారు. మా పండుగ చూడండి, పుల్లు చూపి. చిలకడ దుంపలు తెచ్చా స్నాక్స్కి, తింటాం అన్నమాట ఇప్పుడు. మా జోష్గా చూడండి ఎడ తింటుందా, ప్లేట్లో పెట్టుకొని. కనపడుతుందా? చూడండి కారుతున్నాయి. ఇప్పుడు ఆ టవర్ దాకా వెళ్తాము. ఇవాళ ఇక్కడ దాకా ఆగిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా వచ్చేసి ఇక్కడ ఈ గట్టు మీద కూర్చొని తింటున్నాం అన్నమాట. బాక్స్లో స్నాక్స్ తెచ్చుకున్నాం, ఇంకా తిని వెళ్తున్నాం అన్నమాట. అది మా జోష్క చూడండి అట్లా పెరుగుతుంది.
మా పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంక నేను ఈ సైకిల్ వేసుకొని తీసుకెళ్తున్నాను అన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆ గట్టు మీద. అదొక గట్టు అనమాట. ఇప్పుడు పైన ఇప్పుడు మనకు కనిపించేదేమో పెద్దది, ఇప్పుడు ఆ గుడి ఉన్నదేమో చిన్న గట్టు అనమాట. అంటే గట్టు అని అంటారు దాన్ని. మామూలుగా ఈ గుడిని ఏమంటారంటే చిట్టి తిరుమల అంటారనమాట. అది స్వయంగా అక్కడ వెలిసిన ఆయన, అందుకని బాగా నమ్మకము ఎక్కువ. గుడికి కూడా బాగా వెళ్తారు. శనివారం అన్నదానం అని అన్నీ చేస్తారన్నమాట. బాగా పాపులర్ ఇక్కడ. కానీ బాగుంటుంది గుడి కూడా పైకి వెళ్తే. కాకపోతే చిన్న గుడి, ఓ అంత పెద్దదేం కాదు కానీ చిన్న గుడి, ఎక్కువ ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇంకా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంటి దగ్గర టిఫిన్కి ఇడ్లీకి వేయాలి. ఇంకా తర్వాత వంటలు అవన్నీ తోమాలన్నమాట. ఇన్ని పనులు ఉన్నాయి, ఏ పని తప్పదుగా లేడీస్కి. నేనేమో వాకింగ్కి వస్తే మా పిల్లలు చూడండి రన్నింగ్ చేస్తున్నారు. నేను పరిగెత్తాల్సిన వాళ్ళు పరిగెత్తున్నారు అన్నమాట. వాళ్ళు బాగా లావుగా ఉన్నారు కదా, అందుకని కొంచెం తగ్గాలని చెప్పి రన్నింగ్ చేస్తున్నారు. మనమేం కొంచెం పెరగాలని చెప్పి వాకింగ్కి వచ్చామన్నమాట.